కృష్ణా ప్రాజెక్టుల్లో మరో వివాదానికి తెరతీసింది ఏపీ సర్కార్. నిబంధనలకు విరుద్ధంగా శ్రీశైలం ప్రాజెక్టులోని నీటిని తరలించుకుపోతోంది. దీంతో 215 టీఎంసీల నుంచి 130 టీఎంసీలకు నీటి నిల్వ పడిపోయింది. వర్షాకాలం నుంచి ఇప్పటిదాకా 400 టీఎంసీలు తీసుకెళ్లింది ఏపీ సర్కార్. కేఆర్ఎంబీ ఆదేశాలను పట్టించుకోకుండా నీటి తరలింపుపై మండిపడుతోంది తెలంగాణ సర్కార్. బోర్డు మీటింగ్లో ఏపీ తీరును ఎండగట్టేందుకు రెడీ అవుతున్నారు అధికారులు. శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం వేగంగా పడిపోతుంది. కోటాకు మించి నీటిని ఏపీ తరలించుకుపోతుంది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేఆర్ఎంబీ చెప్పినా నీటి మట్టం తగ్గిపోతున్నా భవిష్యత్ అవసరాలను పట్టించుకోకుండా నీటిని తీసుకెళ్లి స్టోర్ చేసుకుంటుంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు 2 నెలల్లోనే సగం ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చింది. సెప్టెంబర్ వరకు ఎగువ నుంచి వచ్చిన వరదతో ఫుల్ కెపాసిటీతో కలకలలాడిన ప్రాజెక్టు ఇప్పుడు సగానికి సగం సామర్థ్యం తగ్గిపోయింది. 2 నెలల కింద 215 టీఎంసీల నీరుంటే ఇప్పుడు 130 టీఎంసీలకు పడిపోయింది. 2 రాష్ట్రాలు విద్యుత్ అవసరాల నేపథ్యంలో కుడి ఎడమగట్టు విద్యుత్ కేంద్రాలతో కరెంటు జనరేట్ చేశాయి. అయితే ఏపీ మాత్రం అంతకు మించి నీటిని తీసుకువెళ్లింది. వర్షాకాలం నుంచి ఇప్పటిదాకా ఏపీ దాదాపు 400 టీఎంసీలకు పైగా నీరు తరలించుకుపోయినట్లు తెలుస్తుంది. పోతిరెడ్డిపాడుకు పడిన గండితో 190 టీఎంసీల నీటిని తన్నుకుపోయింది. ఖరీఫ్ సీజన్ జూన్ నుంచి సెప్టెంబర్ వరకు పక్కన పెడితే ఇప్పటి వరకు ఏపీ పెన్నా బేసిన్కు 240 టీఎంసీలకు పైగా నీటిని తరలించుకుపోయినట్లు తెలుస్తుంది. అలా తీసుకెళ్లిన నీటితో సోమశిలలో 70 టీఎంసీలు, కండలేరులో 70 టీఎంసీలు, గండికోటలో 27 టీఎంసీలు రిజర్వాయర్లను ఫుల్ కెపాసిటీ స్టోరేజ్ కి చేర్చుకున్నట్లు తెలుస్తోంది. 360 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయని కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 ముందు చెప్తున్న ఏపీ అంతకు మించి నీటిని తరలించుకుపోతుందన్న వాదన వినిపిస్తుంది. ఇప్పటికే పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తరలించుకుపోతుందని తెలుస్తోంది. ఇటు నాగార్జున సాగర్ నుంచి కూడా 100 టీఎంసీల నీటిని తరలించుకుపోయిందని సమాచారం. తెలంగాణ ప్రయోజనాలను పట్టించుకోకుండా తమ దగ్గరున్న రిజర్వాయర్లను నింపుకునేందుకు ఏపీ సర్కార్ నీటిని భారీగా తరలించుకుపోయిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో తెలంగాణ మాత్రం ఏపీ తరలించుకుపోయిన మొత్తం నీటిలో సగం కూడా తీసుకుపోలేకపోయింది. ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్ అవసరాలకు అనుగుణంగా శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని మాత్రమే మన రాష్ట్రం చేస్తుంది. శ్రీశైలం ప్రాజెక్టులో వేగంగా నీటి నిల్వలు పడిపోతుండటంతో 2 రాష్ట్రాలకు కొద్ది రోజుల కింద కృష్ణా బోర్డు లేఖ రాసింది. విద్యుత్ ఉత్పత్తి ఆపేయాలని, అనవసరంగా నీటిని వృధా చేయొద్దని చెప్పింది. వచ్చే ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నీటిని పొదుపుగా వాడుకోవాలని, తాగునీటి అవసరాలకు మాత్రమే తీసుకోవాలని లేఖలో కోరింది. అయితే 2 రాష్ట్రాలు విద్యుత్ ఉత్పత్తితో నీటిని తీసుకున్నా ఏపీ మాత్రం అదనంగా పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తీసుకువెళ్లింది. బోర్డు మాటలను పట్టించుకోకుండా జలాలను తరలించుకుపోయింది. ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదిస్తున్న 50:50 వాటా కన్నా ఎక్కువ నీటిని ఏపీ తీసుకువెళ్లిందన్న చర్చ జరుగుతుంది. వాస్తవానికి ఈ నెల 21న కేఆర్ఎంబీ మీటింగ్ జరగాల్సి ఉన్నా ఏపీ అభ్యంతరం తెలపడంతో సమావేశాన్ని వచ్చే నెల 3కి వాయిదా వేశారు. ఏపీ తరలించుకుపోయిన జలాలపై బోర్డు సమావేశంలో తెలంగాణ అధికారులు నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో పాటు ట్రిబ్యునల్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.